హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అలాగే నవంబర్ నెల పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారా, పాత పెన్షన్లు ఇవ్వబోతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇప్పుడు వికలాంగులకు ఇస్తున్న 4,000 పెన్షన్ని 6,000 గాను, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు ఇస్తున్న 2,000 పెన్షన్ని 4,000కు పెంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో చెప్పారు. జనవరి నుండి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎలక్షన్లు జనవరిలోనే ఉన్నాయి కాబట్టి ఈలోపే పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. ఒకవేళ పెంచకుండా వెళ్తే ఖచ్చితంగా ఎలక్షన్లలో ఓడిపోతారు కాబట్టి అందుకే ఈ కొత్త పెన్షన్లు పెంచుతామని అయితే చెప్తున్నారు. నవంబర్ నెల పెన్షన్స్ గురించి, అలాగే కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. వాటి గురించి అసలు ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ రాగానే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను వీడియో ద్వారా. అలాగే జనవరి నుండి కొత్త పెన్షన్స్, అలాగే ఈలోపే ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కన్నా ముందే అమలు చేయబోతున్నారు. అలాగే ఈ పెన్షన్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను వీడియో ద్వారా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.